టీవీ నేను అంజిత్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్కి సంబంధించిన పరువు నష్ట దావాకు సంబంధించిన అంశం రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. అయితే బండి సంజయ్ పరువు నష్టం దావా వేయడానికి కారణం ఏంటి? నిజంగా బండి సంజయ్కి సలహాలు ఇచ్చేటోళ్ళు మేధావులా, అపర మేధావులా, లేకపోతే బురదలో కాలేస్తున్నారా, పప్పులో కాలేస్తున్నారా? ఇది తెలవాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగింది. వాళ్ళ కొడుకేం శుద్ధని శుద్ధ పూస కాదు, ఆయన ఆనిముత్యము కాదు. ఆయన చేసిన లత్తకోరు పనికి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఏది ఎంపీ సీటుకు, దాంతోపాటు పార్టీ సభ్యత్వానికి, కేంద్ర మంత్రి పదవికి ఎప్పుడో రాజీనామా చేయాలి. కానీ ఆయన ఏం చేసిండు అంటే పరువు నష్టం దావా అని ఒక కొత్త కథ పట్టుకొచ్చిండు. ఒకసారి ఆ కొత్త కథను కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తా. ఆ కేటీఆర్పై పరువు నష్టం దావా పలువురు లీడర్లతో పాటు న్యూస్ యూట్యూబ్ ఛానళ్ల పైన దాఖలు చేసిన బండి సంజయ్, కేటీఆర్ సహా పలువురు నాయకులు, న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ పరువు నష్టం దావా వేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ అసిట్ సివిల్ కోర్టును ఆశ్రయించారు బండి సంజయ్. డబ్బున్నోళ్లకు చట్టం సుట్టమా అంటే ఇది ఒక ఉదాహరణ. బండి సంజయ్కి సంబంధించి పరువు నష్టం దావా ఎట్లా ఇస్తాడు అసలు? వాళ్ళ కొడుకు బండి భగీరథ్ ఎవరైతే ఆ పిల్లగాడు ఉన్నాడో 9 రోజుల పాటు ఎక్కడ దాశీలు? అదేవిధంగా పోలీసులకు సంబంధించిన నోటీసులు ఎవరికి అతకబెట్టిలు? దాంతోపాటు ఈ బండి సంజయ్కి సంబంధించిన పెద్ద కథే ఉంది, చెప్తాగురి. కేటీఆర్పై పరువు నష్టం ద్వారా పరువు నష్టం దావా పలువురు లీడర్లతో పాటు న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానళ్లపై దాఖలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తనపై మీడియా, వివిధ సోషల్ మీడియా వేదికలలో దురుద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరువు నష్టం, నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు, దావా వేశారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 26 ఆర్డర్ 7 రూల్ బై 1-2 కింద పిటిషన్ వేశారు. న్యాయవాదులు పిఎం స్వప్న, ఎం అఖిల్, జి కార్తిక్ రెడ్డి, బి ప్రవీణ్ కుమార్ల ద్వారా పిటిషన్ దాఖలైంది. 19 తెలుగు న్యూస్ ఛానళ్లు, 50 ఎక్స్ ఖాతాలు, 99 ఇన్స్టా అకౌంట్స్, 45 యూట్యూబ్ ఛానళ్లపై దావా వేశారు. బండి సంజయ్ పిటిషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, క్రిషాంక్ వంటి నేతలు ఎక్స్, ఇన్స్టా పోస్టుల వివరాలను కూడా పొందుపరిచారు. వారి అకౌంట్స్ ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. భారత రాజ్యాంగంలోని జీవించే హక్కుగా తన గౌరవానికి, ప్రతిష్టకు భంగం కలగకుండా రక్షణ కల్పించాలని కేంద్ర మంత్రి కోరారు. తనపై పథకం ప్రకారం సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్లలో అవాస్తవాలు, తప్పుడు దోవ పట్టించే కథనాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను దశాబ్దంగా ప్రజలలో ఉంటూ సుదీర్ఘంగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నానని బండి సంజయ్ పిటిషన్లో పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి 2 సార్లు ఎంపీగా ఎన్నికైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా రాజ్యాంగబద్ధమైన బాధ్యతలలో కొనసాగుతున్నానని, ఇన్నేళ్ల ప్రజా జీవితంలో తాను సంపాదించుకున్న ప్రజల నమ్మకం, విశ్వసనీయతలను దెబ్బతీసే విధంగా కొందరు దుష్ప్రచారానికి ఒడిగట్టారని పిటిషన్లో స్పష్టం చేశారు. తన కుమారుడి వీడియోలు, ఫోటోలు మార్పించేసి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, తప్పుడు ప్రచారాలను నిలిపివేసి తగిన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఓకే, అడ్వకేట్లకు సంబంధించి ఆ స్వప్న కానీ, అఖిల్ కానీ, కార్తిక్ రెడ్డి, బి ప్రవీణ్ కుమార్ల ద్వారా ఇక్కడ పిటిషన్ అయింది. ఓకే, యాక్సెప్టబుల్. ఇప్పుడు ఏమని చెప్పిండి ఈడ? నిజంగా కూడా ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించుర్రి. 19 తెలుగు న్యూస్ ఛానళ్ళు, ఈయన చెప్పిన దాంట్లో 19 తెలుగు న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి, 50 ఎక్స్ ఖాతాలు ఉన్నాయి, 99 ఇన్స్టాగ్రాములు ఉన్నాయి, 45 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. సో వీటన్నింటి మీద బండి సంజయ్కి సంబంధించి పరువు నష్టం దావా వేసి, ఇదే బండి సంజయ్ కుమార్కు సంబంధించి తన కుమారుడు చేసిన లంగ దొంగ పనికి ఎప్పుడో ఆయన రాజీనామా చేయాలి. కేంద్ర మంత్రి పదవికి నువ్వు రాజీనామా చేయాలి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలి, భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయాలి. ఇవన్నీ వదిలేసి మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేసిన ఎక్స్ ఖాతాలలో 19 తెలుగు న్యూస్ ఛానళ్లలో దాదాపుగా 10-20 ఛానళ్లలో పనిచేసి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వాళ్ళందరూ తెలంగాణలో చదువుకున్న వాళ్ళు, వివిధ మాధ్యమాల ద్వారా లేదా ప్రత్యక్షంగా కూడా పోరాటాలు చేసినారు. ఇన్స్టాగ్రామ్ కానీ, 55 యూట్యూబ్ ఛానల్ కానీ, 45 యూట్యూబ్ ఛానల్ కానీ, వీళ్ళందరూ కూడా పోరాటం చేసిన వాళ్ళే. తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, ప్రజల విశ్వసనీయతను చురగొన్నారు, ప్రజల ప్రేమను కూడా సంపాదించారు. వాళ్ళు చేసింది ఏమీ తప్పులేదు. జర్నలిజం ప్రకారం వాళ్ళు చేసిళ్ళు, ప్రశ్నించే గొంతుక పరంగా వాళ్ళు చేసిళ్ళు, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా వాళ్ళు పోరాటం చేసిళ్ళు. కానీ ఏమని చెప్తున్నాడంటే పూర్తి స్థాయిలో ఇక చూడురి,
ఆయన చేసిన దాంట్లో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అంటే మన ఛానల్కు సంబంధించి ఎన్ని లింకులు ఇచ్చిండో తెలుసా? 1 కాదు 2 కాదు, ఇక లింకులు చూడు లెక్క పెడతా ఒకసారి. తెలంగాణ సమాజం అంతా చూడ్రి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 లింకులు ఇచ్చిండండి. 15 లింకులు ఇక్కడ ఇచ్చిండా. ఇది ఏది పేజ్ నెంబర్ 29లో. దాని తర్వాత పేజ్ నెంబర్ 46 అనుకుంటా మళ్ళీ ఇంకో కాడ కూడా ఇచ్చిండు. ఒకసారి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. మొత్తం లింకులు అంటే బయట ప్రజలు మాట్లాడినాయి, ఇంకెవరు మాట్లాడినాయి కూడా అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆ లింకులన్నింటినీ కూడా పొందుపరిచి పరువు నష్టం దావా వేసిండి పెద్ద మనిషి. ఒకసారి చూడరు ఇక్కడ తెలంగాణ సమాజం మొత్తం కూడా చూడరు. మళ్ళీ వచ్చింది ఇగో వైఆర్టీవీ మళ్ళీ వచ్చింది. ఇగో 1 2 3 4 5 6 7 8 9 10 11 లింకులు వేసిండు. 11 12 13 లింకులు వేసిండు. సో 13 లింకులు ఇక్కడ వేసిండు, అక్కడ కొన్ని లింకులు వేసిండు ఏది ఇటువైపు కూడా. సో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఛానళ్ళకి సంబంధించి పరువు నష్టం దావా వేసిండు పెద్ద మనిషి. అయితే రాష్ట్రానికి సంబంధించిన కేంద్రానికి సంబంధించిన హోం సహాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు కదా. సరే, కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్కి కొన్ని ప్రశ్నలు అడుగుదాం. ఎందుకంటే మరి ఇది ఎంతవరకు కరెక్టు ఏం కథ అనేది ఆయననే సమాధానం చెప్తే బాగుంటుంది అనేది నేను అడుగుతున్నాను. ఒక్కసారి బండి సంజయ్ కుమార్ గారు, మీరు ప్రజల విశ్వసనీయతను చూరగొన్నారు, ప్రజల ప్రేమాభిమానాలను చూరగొన్నారు. మరి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులందరూ కూడా సోషల్ మాధ్యమాలలో వాళ్ళు కూడా ప్రజల విశ్వసనీయతను ప్రేమ అనురాగాలను కూడా పొందిలు కదా. వాళ్ళే మీరు అల్టిమేట్గా ప్రజల ద్వారా ఎన్నుకోబడిన నేత, వాళ్ళు ప్రజల ప్రేమాభిమానాలు కూడా పొందిన వాళ్ళు ఉన్నారు కదా. నీకు 3 సార్లుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటీసులు పరువు దావా వేసిండు. ఆ నోటీసులకు పూర్తి స్థాయిలో ఏం సమాధానం చెప్పారు? 1 ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించిన వివాదం. బండి సంజయ్ యాక్షన్ ఏంది? నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్పై తన పోరాటాన్ని విద్యార్థుల పక్షాన నిలబడ్డానని బండి సంజయ్ ప్రకటించారు. అయితే అప్పుడు ఏమైంది? కేటీఆర్ కోర్టును ఆశ్రయించడంతో హైదరాబాద్ సివిల్ కోర్టు స్పందించి కేటీఆర్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేని నిరారోపణలను ఆరోపణలు లేదా పరువు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయొద్దని బండి సంజయ్ కుమార్కు అప్పుడు ఆదేశాలు ఇస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు అంటే ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. మరి ఎందుకు ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నావు? నువ్వు ఎలాంటి ఆధారాలు లేకుండా అప్పుడు ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి విద్యార్థులకు సంబంధించిన పోరాటాన్ని ప్రజల పక్షాన నిల్చున్న విద్యార్థుల పక్షాన నిలబడ్డానని ప్రకటించినావు కదా. మరి ఇంజెక్షన్ ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నావు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యకు సంబంధించి? ఇంకా రెండోది, టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజ్. దాదాపుగా 100 కోట్ల రూపాయలకు సంబంధించిన నోటీస్, 100 కోట్ల రూపాయల నష్టం అంటే పరువు నష్టం కేసు రాగానే బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఖాళీ బెదిరింపులకు నేను లొంగిపోను, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వంపైన నా పోరాటం ఆగదు, నేను క్షమాపణ చెప్పే పరిస్థితులలో లేదు, కోర్టులో న్యాయం కోసం పోరాడతా అని బహిరంగంగా చెప్పిండు. తర్వాత ఏమైంది? ఈ కేసులో లీగల్ నోటీసుల ద్వారా రాజకీయంగా పెద్ద దుర్మారం రేగింది. బండి సంజయ్ తగ్గకపోవడంతో ఈ వివాదం కోర్టు పరిధిలోకి వెళ్ళి చట్టపరమైన ప్రక్రియల వైపు కూడా కొనసాగింది. దీని సంగతి ఏం చెప్పారు? ఇవాళ టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజ్ అన్న నిరుద్యోగుల పక్షాన పోరాడతాం అని చెప్పింది. మరి ఏమైపోయింది? తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన ఏ పార్టీ పోరాటం చేసినావు? నువ్వు 2 సార్లు ఎంపీగా గెలిచినావు కదా, కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నావు కదా. మరి ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యకు సంబంధించిన వివాదం ఏడబోయింది? ఏ ఎలక పొక్కల దాక్కున్నది? దానికి ఏమైనా సమాధానం ఉన్నదా? మరి దాంతోపాటు టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజ్కి సంబంధించిన వ్యవహారం ఏడబోయింది? ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి కేటీఆర్ 10 కోట్లకు దావా వేసింది. ఈ కేసులో కూడా బండి సంజయ్ తన మాటలపైన ఏంది అంటే సొంతంగా ఆరోపణలు చేయలేదని ప్రభుత్వానికి సంబంధించిన రికార్డులు నిబంధనల స్టేట్మెంట్ల ఆధారంగానే మాట్లాడినా అని చెప్పినావు. మరి ఇక్కడ మీ జర్నలిస్టులందరం మేము కూడా గదాని మీదనే మాట్లాడినాం కదా. కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై బండి సంజయ్ కుమార్ కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కేటీఆర్ అడిగిన 10 కోట్ల నష్టపరిహారం తాను చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రజాప్రతినిధిగా మాట్లాడే హక్కు తనకు ఉందని వాదించారు. ఈ కేసు ప్రస్తుతం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి వీళ్ళందరూ కూడా మాట్లాడేటోళ్ళందరూ కూడా అదే కదా. మరి దాని గురించి సమాధానం ఏంది? దాని గురించి ఏమన్నా సమాధానం ఉన్నదా బండి సంజయ్ కుమార్ గారు?
ఇప్పుడు మీరు ఆల్రెడీ మూడిట్లలో ఒకటి ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య కావచ్చు, దాంతోపాటుగా టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ కావచ్చు, దాంతోపాటు ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించి ఈ మూడు వ్యవహారాలకు సంబంధించి ఇష్టం ఉన్నట్టుగా అంటే సోషల్ మాధ్యమాలలో వచ్చినాయి, పేపర్లలో వచ్చినాయి, వార్తలలో వచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని మీరు స్టేట్మెంట్ ఇచ్చిలు. మరి ఇక్కడ మీ అందరం చదివింది కూడా గావాడుతోనే కదా, నీ లింకులన్నీ ఎందుకు వేసినావు? సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చాలామంది కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడిన మాటలు వేసినాం. వివిధ పార్టీలలో హోదాలలో ఉన్న వ్యక్తులు మాట్లాడిన అంశాలను తెలంగాణ ప్రాంత ప్రజల ముందు పెట్టినాం. దాంతోపాటుగా ఇక్కడ విశ్వసనీయత, ఆత్మగౌరవం అంటే ఏందో తెలుసుకో. నీ మీద వచ్చిన ఆరోపణకు సంబంధించి దాన్ని నిరూపించుకోవాలని నేస్తాను, అది ఎట్లా కోర్టులో నడుస్తుంది. రెండో అంశం, ఇక్కడ ప్రజల విశ్వసనీయతను నువ్వు చురగొన్నవా, ప్రజల విశ్వసనీయత పోయిందా, దెబ్బతీసిందా అంటే ఇక్కడ మాట్లాడింది మేము కాదు, దీని ఆధారాలకు సంబంధించి చెప్పు. నీ కోర్టుకు సంబంధించిన పంచాయతీ నేను ఇంకా మాట్లాడలే అనుకుంటున్నావేమో, మస్తు ఉన్నది నా దగ్గర, పెద్ద ఫైలే ఉన్నది. నేను చెప్తున్నా కదా మస్తు మాట్లాడేటివి ఉన్నాయి. కానీ మీరు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా మీ మీదున్న ఒక మంచి ఒపీనియన్ కావచ్చు, మళ్ళీ దాంతోపాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిలు, అదొక మంచి ఒపీనియన్ కావచ్చు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఒక కార్పొరేటర్ నుండి ఎంపీ స్థాయి ఎదిగిలు కాబట్టి అక్కడ ఒక మంచి ఒపీనియన్ కాబట్టి ఆపినాం. లేకపోతే ఈ తెలంగాణలో బజార్లో నిలబెడతారు నేను తెలంగాణ ప్రాంత ప్రజలు. ఈ రోత ఆలోచనలు ఇచ్చేదెవరు, ఈ గైడెన్స్ చేసేదెవరు? నీకు ఏముంటుంది? ఇవన్నీ కూడా డిలీట్ చేస్తారు. ఏమవుతుంది దానివల్ల? నాకు అర్థం కాదు. పోయిన డ్యామేజ్ ఏమైనా తిరిగేస్తుందా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఆ రోజు కేటీఆర్కు సంబంధించి నష్టపరిహారం ఇస్తే అప్పుడు 10 కోట్లు 100 కోట్లు వాటన్నిటికీ చెల్లించు. మరి ప్యాషన్ అయిపోయిందండి రాజకీయ నాయకులకు. ఏమన్నా అంటే లీగల్ నోటీసులు పంపించడు. ఏమైతే దాంతో లీగల్ నోటీసులు పంపిస్తే? అరే 256 మందికా? ఏందండి ఈ అరాచకం? నాకు అర్థం కాదు. ఇది తెలంగాణ లేకపోతే ఏది నిజాం ప్రభు రాజ్యమా లేకపోతే కీమ్ రాజ్యమా? మరి ఇంత దారుణంగా మొత్తం ఎక్కడికక్కడ అణచివేసే ధోరణికి సంబంధించి 257 పేజీలతో ఇస్తారా? 257 పేజీలతో ఇస్తారా డిఫమేషన్ కేసు? ఏది ఏ ఛానల్ ఇచ్చి పెట్టలే, అన్ని ఛానళ్ళకి ఇచ్చిర్రు. 1 2 3 కాదు, మొత్తం అన్ని శాటిలైటు డిజిటల్ మీడియా అన్ని ఛానళ్ళకి ఇచ్చి పడేసిళ్ళు. అంటే తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించండి. అంటే రాజ్యం మన చేతిలో ఉంది, అధికారం మా చేతిలో ఉంది, డబ్బులు బాగున్నాయి, మేము ఏం చేసినా నడుతుంది అన్నట్ట. బండి సంజయ్ కుమార్ గారు మిమ్మల్ని అడిగేది, మీరు ఒక సాధారణమైన కార్పొరేటర్ స్థాయి నుండి ఎంపీగా దిగిరు, కేంద్ర హోంసహాయ శాఖ మంత్రి అయినరు, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. మీ పట్ల ఇంకా ఏది సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ ఒక ఎక్కడో ఒక కాడ కన్సర్న్ చూపెట్టింది. కానీ ఈరోజు మీరేంది మీ ఇష్టం వచ్చినట్టుగా డిఫమేషన్ కేసులు వేస్తాం. ఏంది లతకూర ఆలోచనలు ఎవరిస్తారు మీకు? రాజ్యం ఉన్నదనా, అధికారం ఉన్నదనా, లేకపోతే మా 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 ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనుకున్నట? అదే కేటీఆర్ విషయంలో ఏమైపోయింది డిఫమేషన్ కేసులో? అక్కడ ఎదుర్కొనే అంటే ఇక్కడ మాకు డిఫమేషన్ కేసులు ఎత్తారట. కేటీఆర్ విషయంలో ఏం చేసినావు నువ్వు? కేటీఆర్ మీద డిఫమేషన్ కేసు వేసింది కదా, ఏమైపోయింది? 3 సందర్భాలలో, ఒక సందర్భంలో కూడా కాదు. మరి దాని సంగతి ఏమైపోయింది? అంటే వేరేటోళ్ళకి వచ్చేటాలకు ఒక న్యాయం, మన వరకు వచ్చేటాలకు ఇంకొక న్యాయం. ఏ రాజ్యం చెప్పిందా? చట్టం చెప్పిందా? మరి ఏది నువ్వు ఇంజెక్షన్ ఆర్డర్ ఎందుకు తీసుకొచ్చుకున్నావు? పోయి అక్కడ నిలబడాలి కదా. తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నది, వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది అని తెలంగాణ సమాజానికి తెలుసు. ఈరోజు నా తెలంగాణ సమాజం పురిటి నొప్పులతో ఉన్నది. ఇక్కడ మొత్తం అంటే నా తెలంగాణ రాష్ట్రం పురిటి నొప్పులతో ఉన్నది. ఎక్కడ చూసినా కూడా అనేక కన్నీటి వెదలుగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు అట ఏదో డిఫమేషన్ కేసు అట 257 పేజీలతో ఇస్తాడట. ఇలా ఏంది ఇవన్నీ? ఏంది ఛానల్ ఏంది? ఈ వ్యక్తుల పేరేంది? కథ ఏంది? ఒకసారి చూడు. కేసీఆర్ అడ్డానట, వైఎస్ఆర్ బీఆర్ఎస్ పార్టీకి, క్రిషాంకుకు, హరీష్ రెడ్డి ఎంబీఆర్, తెలుగు స్క్రైబ్ కాంగ్రెస్, కేటీఆర్, రేవతి, దాంతోపాటు చిన్మయ్ తెలంగాణ కాంగ్రెస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆపన్న హస్తం బీఆర్ఎస్ న్యూస్, నల్లబాలు జగన్ బీఆర్ఎస్, చందు బీఆర్ఎస్, పావని గౌడు, క్యాప్షన్ ఫసక్కట, కొనతం దిలీపు, దినేషు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది, ఏంది దొర అరవింద్, ఇవన్నీ ఏంది? దేనికోసం ఒకసారి ఇవన్నీ చూడురు పేర్లు. 257 పేజీలతో డిఫమేషన్ కేసు అట. ఎవరి మీద డిఫమేషన్? ఏమైంది నీకు? 9 రోజుల పాటు నీ కొడుకును దాచిన సంగతి ఏందో తెలుసు. ఎఫ్ఐఆర్ 9 రోజుల తర్వాత ఎందుకు అరెస్ట్ చేయలే తెలంగాణ పోలీసు వ్యవస్థ? అడుగు. ఏ హాస్పిటల్లో ఏ అంతస్తులో దాకోబెట్టిలో వాళ్ళందరి మీద లైసెన్సులది. ఆ 9 రోజుల పాటు ఎక్కడున్నాడో కస్టడీలో వచ్చిన తర్వాత అందరి మీద ఎఫ్ఐఆర్లు నమోదు. చట్టపరంగా ఒక వ్యక్తి మీద కేసు నమోదైన 24 గంటలలో అరెస్టు చేయకపోతే కూడా వ్యవస్థ కొలాప్స్ అయిపోయినట్టే.
డెఫమేషన్ కేసు అట చేసింది. ఇక ఏది శుద్ధపూస పని, ఇంకా దానికి ఈ ఛానళ్ళ మీద డెఫమేషన్ కేసు అట. నాన్సెన్స్ కాకపోతే రోత కాకపోతే ఏంది ఇదంతా? గిదా ఎంత పెద్ద హోదాలు ఉన్నావు, నువ్వు ఎట్లుండాలి హూందాతనంగా, ఎంత నడవడికతో ఉండాలి, ఎంత మంచిగా ఈ తెలంగాణ సమాజం, ఇక్కడ ఉండే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అందరూ కూడా ఏదో ఒక రకంగా కాస్త ఆలోచించారు. పర్లేదు పోనీలే మా బీసీ బిడ్డ దాంతోపాటు కష్టపడి వచ్చిండు, కానీ నువ్వు చేసే పని ఏంది? ఈ రోత పనులు ఎవరు ఇచ్చిళ్ళు? పైసలు ఉన్నాయనా, అధికారం ఉందనా, రాజ్యం మానదనా, ఏంది ధోరణి? చూడు తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరే. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం కూడా నాకు కనబడ్డది, ఇది ఒక్కసారి చూడుర్రి. ఇది చూసిన తర్వాత నేను చాలా సందర్భాలలో కూడా చెప్పిన, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఉచిత విద్యుత్ రద్దు, అందుకే మోటార్లకు మీటర్ల ప్లాన్, ప్రీపెయిడ్ మీటర్లతో విద్యుత్ రంగం ప్రైవేట్ పరం, కాంగ్రెస్ కరెంటు కుట్రలను తిప్పికొట్టాలి, కేసులకు భయపడి మోడీకి రేవంత్ రెడ్డి తలొగ్గారు, ఆనాడు కేసీఆర్ మెడ మీద కత్తి పెట్టినా ఒప్పుకోలే, ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి, ఫ్యూచర్ సిటీ కడతా అంటే ఎవరు నమ్మడం లేదు. అంబర్పేట నియోజకవర్గ నేతల సమావేశంలో కేటీఆర్, నాయకుల చుట్టూ తిరిగే వాళ్లకు కాదు ప్రజల చుట్టూ తిరిగే నాయకులకే టికెట్లు అంటూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని చెప్పాడు. దాంతోపాటు మీటర్లు పెడితే ఉద్యమమే, ఉచిత విద్యుత్ రద్దు కోసం ఈ కుట్ర, ప్రజలను చీకట్లలోకి నెట్టే ప్రయత్నం, మోడీకి గిఫ్ట్గా రాష్ట్రాన్ని అప్పగిస్తున్నారు. యూపీలో స్మార్ట్ మీటర్లపై ప్రజలు తిరగబడితే పోరాటానికి రాహుల్ మద్దతు తెలిపారు. మరి తెలంగాణలో మీటర్లు ఎందుకు పెడుతున్నారు? ఏది ఏమైనా మీటర్లు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏమడుగుతున్నారు? అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీరే, బహుశా ముఖ్యమంత్రి అని మీరు మర్చిపోతున్నారేమో, నేను మళ్ళా గుర్తు చేస్తున్నా మీకు. ఏంది మీ మీటర్ల పంచాయతీ ఏంది? రైతులు వ్యవసాయం చేసుకోవాలా వద్దా? ఇప్పటికే పసిఫిక్ మహాసముద్రం మొత్తం కూడా వేడెక్కిపోతున్నది, కరువు ఛాయలు అలమటించే పరిస్థితి ఏర్పడుతుంది. రైతులు వ్యవసాయం చేసుకోవాలన్నా అరిగోసబడాలన్నా? ఇది చెప్పమంటే మాత్రం సమాధానం లేదు. మీరు ఏది ఓటుకు నోటు కేసుకు సంబంధించా ఈ మోటార్లకు మీటర్లు ఎందుకు పెడుతుంది? అసలు పెట్టాల్సిన అవసరం ఏంది? ఈ మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం ఏంది? ఈ మోటార్లకు మీటర్లు ఎందుకు పెడతారు? ఏం కర్మ, ఎందుకు పెట్టాలి అసలు? తెలంగాణ సమాజం ఆలోచించండి. వ్యవసాయం చేస్తున్న రైతులకు సంబంధించి ఇప్పటికే వాళ్ళకు పెట్టుబడి సాయం ఇయ్యలే రాష్ట్ర ప్రభుత్వం, నష్టపోతున్నారు. ఎరువులు చక్కగా ఇయ్యలే, నష్టపోతున్నారు. కరెంటు చక్కగా ఇయ్యలే, నష్టపోతున్నారు. సబ్సిడీ ఇయ్యలే, నష్టపోతున్నారు. దాంతోపాటు దానికి సంబంధించి ఆఖరికి పంట పోతే పంట బీమా కూడా లేదు. ఇంకో మాట చెప్పాలంటే రైతుకు కూడా రక్షణ లేదు, పండించిన పంటకు బోనస్ లేదు. దేనికోసం? ఏం చెప్తున్నారు వీళ్ళు? మోటార్లు మీటర్లు ఎందుకు పెడుతున్నారట అంటే, నిన్న జీతే ఒక 4-5 అంశాలు వెళ్ళినాయి. ఖచ్చితమైన లెక్కల కోసం, విద్యుత్ దొంగతనాన్ని అరికట్టడానికట, నాణ్యమైన కరెంటు కోసమట, కేంద్ర నిధుల అప్పుల కోసమట, అంటే ఆర్డీఎస్ఎస్ కానీ లేదా ఎఫ్ఆర్బిఎంకు సంబంధించిన నిధుల కోసం, పెంపు కోసం రైతులు, విపక్షాలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఏంది అంటే భవిష్యత్తులో మీటర్లు పెడితే ఉచిత కరెంట్ పథకాన్ని ఎత్తేస్తే సాధారణ ఇంట్లోకి ఎట్లయితే రీడింగ్ వస్తుందో అదేవిధంగా బాయిల కాడ కూడా వస్తుంది కదా, పేడ్ భారం, ప్రీపెయిడ్ భారం, మొబైల్ ఛార్జింగ్ లాగానే ముందులే డబ్బులు కడితేనే కరెంటు వచ్చే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల విధానం వస్తే రైతుల వ్యవసాయం ఏమైపోవాలి? అదనపు ఖర్చు కాదా ఇది? తెలంగాణలో దాదాపుగా రైతుల ప్రయోజనాల కోసం కేంద్రం ఇచ్చే 30,000 అదనపు అప్పులను వదులుకొని మీటర్లు పెట్టడానికి నిరాకరించింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గడ్డి తింటుందా? గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు దొంపుతుందా? ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గత ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీపీటీ పద్ధతిలో మీటర్లు పెట్టింది. అంటే బిల్లులను, డబ్బులను ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో ఇస్తుంది. రైతు ఆ డబ్బును విద్యుత్ సంస్థ కట్టాలి. దీనివల్ల భవిష్యత్తులో కూడా ఇబ్బందులు వస్తాయని రైతులు కూడా అక్కడ నిరసన తెలిపారు. మరి విద్యుత్కు సంబంధించి సంస్కరణలు కానీ మరి నాణ్యమైతానని చెప్తుండగా రైతులు దీన్ని ఉచిత కరెంట్ దూరం చేసే కుట్ర అని వాదిస్తున్నారు కదా, ఏం సమాధానం చెప్తారు దీనికి? అంటే ఉచిత కరెంటు ఎందుకు తొలగిస్తున్నారు? వీళ్ళు తీసేది ఏంటి అంటే అప్పుల పెంపు కోసం అండి. కేవలం 30,000 కోట్ల రూపాయలకు సంబంధించి అదనంగా వస్తాయి. ఏది? ఎఫ్ఆర్బిఎంకు సంబంధించి, ఆర్డీఎస్ఎస్కు సంబంధించి, అంటే నిధుల మీటర్లు పెడితే రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా అంటే ఎఫ్ఆర్బిఎంకు సంబంధించిన పరిమితి పెరుగుతుంది. గత ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి 30,000 కోట్ల రూపాయలు ఇస్తా అంటే అప్పుడు పట్టించుకోలే ప్రభుత్వం. అవసరం లేదు మా రైతులకంటే మాకేది ఎక్కువ కదా అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ రోజు ఏది ఆయన ఏది కణితిలో గన్ను పెట్టినా కూడా పట్టించుకోలే, మెడ కింద కత్తేసినా కూడా పట్టించుకోలే, లెక్క చేయలే, భయపడలే. ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, మీరు మీ ప్రభుత్వాన్ని అస్థిరపడతాం, మిమ్మల్ని కేసుల పాలు చేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతామని కేంద్ర ప్రభుత్వం చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా పట్టించుకోలే, ఎక్కడ కూడా దేకలే కేంద్ర ప్రభుత్వాన్ని మన భాషలో చెప్పాలంటే. కానీ ఈరోజు రైతులకు సంబంధించి ఏం చేస్తావయ్యా నువ్వు?
ఓ రుణమాఫీ చక్కగా చేయకపోతివి, రైతు బంధు ఇవ్వకపోతివి, కరెంటు చక్కగా ఇవ్వకపోతివి, ఎరువులు చక్కగా ఇవ్వకపోతివి, పంటకు బీమా లేకపోయే, రైతులకు బీమా లేకపోయే, దాంతోపాటు 500 రూపాయల సబ్సిడీ లేకపోయే. ఏం ప్రభుత్వం ఇది? ఎవని ప్రభుత్వం? ఎందుకు ప్రభుత్వం? మోటార్లు మీటర్లకు పెడితే ఏం చేయాలి రైతులు? మళ్ళా ఓట్లు గుద్దుతే కాంగ్రెస్ అన్నది గల్లంత కావాలి. అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఉందా? ఎక్కడదా కాంగ్రెస్? మొత్తం చీపిరితోని ఎక్కడికక్కడ శుభ్రం చేసి పక్కన పడేయాలి. కారుతోని చేయి గుర్తును గుద్దుతే మళ్ళీ ఇక చేయి గుర్తు అనేదే కనబడద్దు. వ్యవసాయానికి మీటర్లు పెడతారా? ఎవల జాగిరి? ఏంది జాగిరి? ఓటుకు నోటు కేసులో భయపడి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఊడిగం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తూ ఈరోజు తెలంగాణ ప్రాంత రైతుల మీద, తెలంగాణ ప్రాంత రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాదా అండి? చెప్పండి, మీరే ఆలోచించండి. తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఎంతోమంది రైతులు ఉన్నారు. ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడితే ఎన్ని లక్షల మంది గోసపడతారో తెలుసా? సమాధానం ఉందా ప్రభుత్వం దగ్గర? ఏం సమాధానం ఉంటుంది? ఎందుకుంటుంది? దాదాపుగా 26 లక్షల మంది మోటార్ల మీద తెలంగాణ రాష్ట్రంలో రైతుల పొలాలలో వాడుతున్న అధికారిక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అంటే మోటార్లు దాదాపుగా 26 లక్షల నుంచి 27 లక్షల వరకు ఉంటాయని అధికార గణం. అంటే మీ ప్రభుత్వం, మీ లెక్కలు, మీ అధికారులు చెప్పిన లెక్కలే. అంటే 26 లక్షల మంది రైతులను రోడ్డు మీద వేస్తారా? కోటికి పైగా జనాభా ఉన్నారండి. ఒక్కో కనెక్షన్ వెనుక ఒక్కొక్క రైతు కుటుంబం ఉందన్నగా. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా 26 లక్షల రైతు కుటుంబాలంటే దాదాపుగా 1 కోటి మంది జనాభాకు ఉచిత విద్యుత్ విధానం మీద ఆధారపడుతున్నారు కదా. 26 నుంచి 27 లక్షల మోటార్లు ఉన్నాయి. ఈ 26 లక్షల మోటార్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బంది పడాలి. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. బావిళ్ళల్లో బోర్లు వేస్తే ఆ బావులల్లో కానీ బోర్లల్లో కానీ మోటార్లు పెట్టి పైకి తీయాలంటే, నీరు పైకి తేవాలంటే దాదాపుగా మీ అందరికీ తెలుసు 7.5 HP మోటార్ కానీ 10 HP లాంటి పెద్ద పెద్ద మోటార్లను వాడాల్సి వస్తుంది. ఒకవేళ మోటార్లు పెట్టి మోటార్లకు గనక వీళ్ళు మీటర్లు పెడితే ఒక్కొక్క రైతు నెలకు వేలల్లో వస్తుంది కరెంట్ బిల్. లక్షలలో వచ్చినా ఆశ్చర్యం లేదండి. ఇప్పటికే ఇత్తనాలకు సంబంధించి, ఎరువులకు సంబంధించి, కూలీలకు సంబంధించి కరెంటు బిల్లులు కూడా వస్తాయి. వ్యవసాయం చేయాలన్నా సపడే కూకోవాలన్నా? ఒకసారి చెప్పురు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మోటార్లు పెట్టండి అయ్యా, మోటార్లకు మీటర్లు పెట్టండి అయ్యా, మీటర్లు పెట్టండి అంటే కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేసినా దానికి ఒప్పుకోలే. మీటర్లు పెడితే కేంద్ర ప్రభుత్వం ఏమన్నది? మీకు 25,000 నుంచి 35,000 వరకు FRBMకు సంబంధించిన అప్పుల పరిమితిని కూడా ఇస్తా అని చెప్తే వదులుకున్నది ప్రభుత్వం. మరి ప్రస్తుత కాంగ్రెస్ ఏం చేస్తున్నది? కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రైతుల ఉచిత కరెంట్ ఇస్తామని, పొలాలలో మీటర్లకు మోటార్లు పెట్టే ప్రసక్తి లేదని అసెంబ్లీలో బహిరంగంగా చెప్పారు కదా. ఇప్పుడు 26 నుంచి 27 లక్షల మంది రైతులు అంటే సుమారు 1 కోటి జనాభా ఏడికి పోవాలి రేవంత్ రెడ్డి? అయా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ ఏడున్నారు? కనబడుతున్నానా నేను? ఏం చేస్తారు 26 లక్షల మోటార్లను? 26 లక్షలకు సంబంధించి 27 అంటే దాదాపుగా సుమారు 1 కోటి మందికి సంబంధించిన జనాభాకి ఏం సమాధానం చెప్తారు? సమాధానం లేదు. ఇది తెలంగాణలో జరుగుతున్న ఒక రాక్షస ప్రభుత్వం. నా భాషలో చెప్పాలంటే దౌర్జన్యం చేస్తున్నది ప్రభుత్వం. దీనికి ఏమైనా సమాధానం ఉన్నదంటే ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఈ అంశాన్ని చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా, ఇది తెలంగాణ రాష్ట్రమేనా? మరి రౌడీలు, ఉగ్రవాదులు, అల్లరి మూకలు ఏమైనా ఉన్నాయా? అంటే వాళ్ళ చేతులు ఏమైనా నడుస్తుందా? ఈ బెదిరింపులేంది? భూ కబ్జాలేంది? ఎవరిని బెదిరిస్తున్నారు? ఎందుకు బెదిరిస్తున్నారు? ఎవరి సొత్తాన్ని బెదిరిస్తున్నారు? ఏమైతుంది ఈ తెలంగాణలో? ఒకసారికి ఇది చూడురి. 200 కోట్ల భూమిని 10 కోట్లకే ఇచ్చేయండి. మాట వినకపోతే అక్రమ కేసులు పెడతాం. చెప్పు తీసుకొని కొట్టాలి మీరు. అప్పుడే పెట్టురాబాయి పెట్టు అంటే చెప్పులు తీసుకొట్టు రాడెవడో. ఓ కాంగ్రెస్ ఎంపీ బెదిరింపులు, గతంలో కేసులు పెట్టి హింసించారు మీడియా, ఆతో అనన్య ఇన్ఫ్రా యాజమాన్యం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది రేవంత్ వచ్చిండు బెదిరించుడే. రేవంత్ ప్రభుత్వం అంటేనే నరకాసుర ప్రభుత్వం అయిపోయింది. 200 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 10 కోట్లకే సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఓ కాంగ్రెస్ ఎంపీ తమను తీవ్రంగా వేధిస్తున్నారంటూ అనన్య ఇన్ఫ్రా యాజమాన్యాలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 100 కోట్లైన విలువైన భూములను కేవలం 10 కోట్లకే ఇవ్వాలని, లేదంటే మా కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తామని బెదిరింపులు దిగుతున్నారని ఆరోపణ. ఈ ఎంపీ ఎవరైతున్నారో ఫస్ట్ నేను ఎన్కౌంటర్ చేయాలి, లేకపోతే అరెస్ట్ చేయాలి, లేకపోతే ఈయన రాజీనామా చేయించాలి. ఈ ఎంపీ సంగతి ఏందో తాడోపేడో తెలవాలి. ఎంపీ ఆమె తింటున్నావా? అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? మచ్చి బుక్కుతున్నావా? ఎట్లా బెదిరిస్తావు? నీ రాజ్యమా? నీ రాజ్యాధికారమా? ఏమనుకుంటున్నావు నువ్వు? నిజాం ప్రభువా? లేకపోతే తెలంగాణలో కీమ్ పరిపాలన ఉందా? కీమ్ రాజ్యం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంది అంటున్నా?
ఏమైతుంది ముఖ్యమంత్రి ఈయన మీద ఎందుకు నిఘా పెడతలేరు? గతంలో ఇలాగే కేసులు పెట్టి విచారణ పేరుతో దాదాపు 4 నెలల పాటు హింసించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ నుంచి ఒత్తిడి ఉందంటూ పోలీసులు మాపై మరింత ఒత్తిడికి తెగబడుతున్నారు. పోలీసులు అయ్యా డీజీపీ గారు మొన్ననే వచ్చారు, కొత్తగా వచ్చారు, సూన్నీకైతే మంచిగా కనబడుతున్నారు, అద్భుతంగా ఉన్నారు, హ్యాండ్సమ్గా ఉన్నారు, కలర్ఫుల్గా ఉన్నారు. మరి కేసు సంగతి ఏందో చూడరు, మీ పోలీసు వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారట వీళ్ళను. మీరు యూనిఫామ్ వేసుకున్నది భారత రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి పనిచేయడానికి, రాజకీయ నాయకులకు లోబడి ప్రజలను హింసించడానికి కాదు కదా. స్టేషన్కు తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మమ్మల్ని లోపల వేస్తే నువ్వు ఏం చేస్తావంటూ పోలీసులే ప్రశ్నిస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఇలా ఓ రాజకీయ నేతకు మద్దతు తెలపడం ఏంటని ఆ పోలీసు వ్యవస్థ ఎవరో ఆయన నడి బజెట్లో తీసుకురండి, యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీకి ఫిర్యాదు చేయరి, ఎస్పీకి ఫిర్యాదు చేయరి, డీజీపీకి ఫిర్యాదు చేయరి, మానవ హక్కుల సంఘం ఉంటుంది వాళ్ళకు ఫిర్యాదు చేయరి. వీళ్ళ మాట ఎవరు వినకపోతే పోలీసు వ్యవస్థ మీద నమ్మకం తీసుకొని మీ రాజ్యాంగాన్ని మొదలుపెట్టు. అయిపోయా. తెలంగాణ రైజింగ్ అంటున్నారని ఇలాంటి అక్రమాలు జరిగితే రైజింగ్ ఎలా అవుతుందని నిలదీశారు. పోలీసులు ఎంపీ నుంచి మాకు, మా కుటుంబ సభ్యులకు హాని ఉందంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఈ కేసు విషయంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగిపోమన్నారు. న్యాయపరంగా కోర్టులలో తేల్చుకుంటామన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళి అయినా న్యాయం కోసం పోరాడతామని అనన్య ఇన్ఫ్రా యాజమాన్యం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం లేదు, నరకాసుర చూపెడుతున్న నరకావద అంటే దసరా పండుగ వచ్చినప్పుడు ఆ దేవుడికి మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం కాలుస్తారు కదా బొమ్మ పెట్టడం. ఇక్కడ ఏంటంటే మానసికంగా చంపుతున్నారట అనన్య ఇన్ఫ్రాకు సంబంధించి. ఎవరు ఆ ఎంపీ, ఆ ఎంపీకి సంగతి ఏంది, అసలు ఏంది, పోలీసు వాళ్ళు ఏంది, పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ స్టేషన్కు తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేసి మమ్మల్ని లోపల వేస్తే నువ్వు ఏం చేస్తావంటూ పోలీసులే ప్రశ్నిస్తున్నారు. మిమ్మల్ని లోపలెత్తావు బాయ్, నువ్వు ఏం బిక్తావు, మన భాషలో తెలంగాణ భాషలో. ఇంటికి కూడా నెత్తి మీద ఉన్న ఇంటికి కూడా వీకలేవు, నువ్వు ఏం చేస్తావు అంటుర్రట. పోలీసు వాళ్ళే రౌడీజం చేస్తున్నారు, ఇక్కడ పోలీసు వాళ్ళే గుండాయిజం చేస్తున్నారు, పోలీసు వాళ్ళే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్తున్నారు కదా. దీని మీద తక్షణమే ఎస్పీ గారు, డీజీపీ గారు, కమిషనర్ గారు స్పందించాలి. ఈ విషయాలలో స్పందించారు మరి, ఎందుకంటే అక్కడ ఆందోళన వచ్చేది కదా. మరి ఈ పోలీసు వ్యవస్థ ఎవరు అన్నారో ఆయన సస్పెండ్ చేయాలి కదా, ఇప్పటికే ఆయన సర్వీసులకు వెళ్ళి తొలగించాలి కదా, హెడ్ క్వార్టర్కి అటాచ్ చేయాలి కదా, కమిషనరేట్ పరిధిలోకి తీసుకోవాలి కదా, ఆయన సంగతి ఏమో విచారణ చేయాలి కదా, ఇక్కడ ఒక సిట్టును ఏర్పాటు చేయాలి కదా. ఆ ఎంపీ ఎవరు, పోలీసు వాళ్ళు ఎవరు, ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఒక సిట్ ఏర్పాటు చేసి దీని మీద దర్యాప్తు చేయాలి కదా. కానీ రాజ్యాంగం ఇక్కడ పూర్తి స్థాయిలో పేరుకు మాత్రమే రాజ్యాంగం. నేను మళ్ళా చెప్తున్నా కదా, ఏముండదు మీరు అనుకుంటారేమో, నేను చెప్తున్నా కదా. దీని అహంకారం చూడు. నిన్న పేపర్లో చూసినా, మీరు ఏమన్నా అనుకోరన్నా, నిన్న నేను ఈ వీడియో చూసిన, ఇట్లా ఇసురు కొడతాడు. పేపర్ ఏదో ఒకటి, ఒక పేపరు ఎంత దారుణం అంటే ఇట్లా పాపం ఆయన ఏది అడ్లూరి లక్ష్మణ్ గారు ఇట్లా పేపర్ ఇస్తాడు అన్న, ఇట్లా ఇస్తే ఇట్లా ఇసురు కొడతాడు, ఇట్లా ఇసురు కొడతాడు తోటి మంత్రి మీద. సోమవారం మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి తనపైకి పేపర్లు విసిరేయగానే చిన్నబుచ్చుకున్న మరో మంత్రి వాకటి శ్రీహరి. అహంకారం పొంగులేటి. ఈయన మీద ఈడీ దర్యాప్తు జరిగింది, ఆ ఈడీకి సంబంధించిన ప్రెస్ మీట్ లేదు. నెంబర్ 2 అని చెప్తాను, ఇలా కొడుకులకు సంబంధించిన అదేది వాచ్లకు స్మగ్లింగ్ ఉంది. ఇలా ఫామ్ హౌస్ ఇల్లు ఆడ అదేంది చెరువు పక్కనే ఉంటుంది, FTL పరిధిలో బఫర్ జోన్లోనే ఉంటుంది. మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే భూ కబ్జాలకు రౌడీ షీటర్లను తీసుకుపోయి బౌన్సర్లను తీసుకుపోయి బెదిరించలు. బీఆర్ఎస్ వాళ్ళు అందరు పోయి ప్రెస్ మీట్ పెట్టి, ఇక ఈయన ప్రెస్ మీట్ పెట్టి నేను శుద్ధ పూస అని చెప్తే ఎవడో నమ్ముతాడు. అహంకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈయనే. మంత్రి వాకటి శ్రీహరిపై పేపర్ విసిరేస్తే సర్వత్రా విమర్శలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఏంది బీసీ సంఘాలు మొత్తం కూడా మనం బీసీ మంత్రులకే పేరుకైనా మండిపడుతున్న సామాజిక వర్గాలు. నిజంగా చెప్తున్నా నేను, అహంకార పొంగులేటి బ్రీఫింగ్కు బీసీ మంత్రుల పనికిరారా? ఏకంగా మీడియా ముందే బీసీ మంత్రిపై పేపర్ విసిరేస్తావా? ఎందుకు ఎప్పుడు ఒకే సామాజిక వర్గానికి చెందిన మంత్రులే మీడియా బ్రీఫింగ్లో ఆధిపత్యం చెలాయిస్తారు? బీసీ మంత్రులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ లేదా? వాళ్ళు మాట్లాడితే అసహనం ఎందుకు? బీసీ సంఘాల నేతలు, బీసీ మంత్రులు మౌనమేలా? మీ పదవులు ఊడతాయనే భయమా అంటూ ఇటు ప్రజాక్షేత్రంలో అటు సోషల్ మీడియాలో కూడా ప్రశ్నల వర్షం కురుస్తుంది. జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు రాజకీయ ప్రాధాన్యత దక్కపోవడమే కాదు, కనీసం గౌరవం కూడా లభించడం లేదంటూ మరింత దౌర్భాగ్యం. తమ ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం కల్పించామని పదే చెప్పుకుంటూనే కాంగ్రెస్ ఓ బీసీ మంత్రి పట్ల ఒక అగ్రకుల మంత్రి ప్రవర్తిస్తున్న తీరుపై స్పందించకపోవడం సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. కేబినెట్ సమావేశం అనంతరం శనివారం నిర్వహించిన మీడియా బ్రీఫింగ్లో ఇట్లా జరిగింది. నేనేమంటున్నా అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలి, బాజాప్తగా చెప్పాలి, బరాబర్ చెప్పాలి. చెప్పను గుప్పను నేను ఓసీని లేకపోతే నేను సామాజిక వర్గంగా బలమైన వ్యక్తులు, ఆర్థికంగా బలమైన వ్యక్తులు, నేనే నెంబర్ 2 అంటే మాత్రం ఉన్న తోక కత్తిరిస్తాడు రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఒక నీ మీద షాన్నే ఉన్నది 100 పేజీల లేఖ రాసి రేవంత్ రెడ్డికి ఒకటి AICCకి పంపించింది అనుకో, తెల్లారటాలకు నీ పదవి అన్ని పోతాయి, జాగ్రత్త. నీ ఇష్టమా?
అహంకారమా, తమాషాలా? బీసీలు అంటే అంత చిన్న సూపా నీకు? ఓ మంత్రి ఏదో పేపర్ ఇస్తాడు, సరే చూసినావు, నీకు చూడబుద్ధి కాకపోతే సరే అని ఇట్లా పక్కన పెట్టుకోపోయినావు, అటు పక్కన పెట్టుకునే పేపర్ ఏమన్నా అంటూ అంటూ ముట్టిందా నీకేమన్నా? ఏమైంది నీకు? అంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. తోటి మంత్రే కదా ఆయన, తోటి మంత్రి అండి ఆయన, ఉత్తాయన కూడా కాదు. తోటి మంత్రి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? ఏ మంత్రి వేను? మంత్రి పదవికి రాజీనామా చేయి అలా పొద్దుగాల. గిదాని అహంకార ధోరణి, గిదాని మాష. ఏం మంత్రి? ఎందుకు మంత్రి? నువ్వు మంత్రి పదవిలో ఉండే ఏం ప్రయోజనం? తోటి మంత్రినే గౌరవించినైనా ఈయన ప్రజలను ఏం గౌరవిస్తాడు? ఈయన కార్యకర్తలను ఏం గౌరవిస్తాడు? వీళ్ళ పార్టీకి కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తాడు ఈయన? ఇలాంటి వ్యక్తినా? ఇలాంటి వ్యక్తిని అనుకున్నారా గలీజ్ కాకపోతే? ఇంత దారుణమా? ఇంత దారుణం ఏందండి నాకు అర్థం కాదు. ఇక ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. గిర చూసిల్లా కరువు సైరన్, కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది. మా నాయన మా తాత చెప్తుండే కాంగ్రెస్ అంచనే కరువుర బిడ్డ అని. కానీ కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, నిజమే ఇది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మీరు ఏమనుకున్నా ఇది నిజం. మీరు ఎట్లా అనుకున్నా ఇది నిజం. కరువు సైరన్. జూలై చివరి నాటికి సూపర్ ఎల్నినో గండం దేశం మీదకి తరుముకొస్తున్న మహా విపత్తు. పసిఫిక్ జలాల ఉష్ణోగ్రతలు పెరగడమే కారణం. అసలు ఏం జరిగింది? 150 ఏళ్ల తర్వాత ఈ తీవ్రతతో ఇదే తొలిసారి. నైరుతిపై ఎఫెక్ట్ సాధారణ కంటే తక్కువ వానలు. ఇగో ఈ వానల తర్వాత ఇప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కడికి. తెలంగాణలో ఈ ఒర్రిన పిచ్చి కుక్కలు, ఈ బొచ్చు కుక్కలు ఉంటాయి కదా, కాళేశ్వరం మీద ఒర్రిండ్రు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు విలువేందో తెలుస్తుంది చూడరు మీరు. ఇప్పుడు రాబోయే సీజన్లో వానాకాలంలో వానలు తక్కువ పడతాయని ఇక్కడ శాస్త్రవేత్తలు మొత్తం చెప్తున్నారు కదా, ఆ ప్రాజెక్టు విలువ తెలుస్తుంది. వానాకాలం పంటలపై దుష్ప్రభావం పడే అవకాశం. గ్రామీణ ప్రజల ఆదాయానికి గండి, తిండికి కూడా కటకట. దేశవ్యాప్తంగా ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం. 1876 నుంచి 78 నాటికి మహాకరువు మళ్లీ తాండవించే ప్రమాదం ఉందంటున్న పర్యావరణవేత్తలు. ఆ మహాకరువులో ఆకలికి తాళలేక ప్రపంచవ్యాప్తంగా 5 కోట్లు, ఆ భారత్లో 96 లక్షల మంది ప్రజలు చనిపోతారట. సూపర్ ఎల్నినోతో రాష్ట్రంలోనూ లోటు వర్షపాతం. పశ్చిమ కనుమలలో వానలు లేక నదీ జలాలకు సంబంధించి కటకట. రాష్ట్రంలో తాగునీటి సరఫరా మీద ప్రభావం. అది 1876-78 మధ్య కాలం. వానాకాలంలో సరైన వర్షాలు పడక పంటలు ఎండిపోయాయి. మండే ఎండలతో నదులు ఇంకిపోయాయి. తాగడానికి చుక్క నీరు కూడా దొరకని దుస్థితి. పల్లెంలో మెతుకు గగనమైపోయింది. మొత్తంగా ఏదో మహమ్మారి విరుచుకుపడినట్లు ప్రపంచ దేశాలు ఆతలాకుతలమైపోయాయి. కరువు రక్కసి దెబ్బకు తాళలేక ప్రజలు పిట్టలా రాలిపోయారు. ఆ ఉత్పాదంతో భారత్లో 96 లక్షల మంది, ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది తిండి లేక మృత్యువాత పడ్డారు. ప్రజల ప్రాణాలు బలికొన్న ఆ ప్రకృతి విలేమే సూపర్ ఎల్నినో పరిశోధకులు పిలుస్తున్నారు. 150 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ అలాంటి సూపర్ ఎల్నినో త్వరలో మళ్ళీ విరుచుకుపడే ప్రమాదం ఉందని పలువురు వాతావరణ ఏజెన్సీల ద్వారా హెచ్చరించడం సర్వత్రా కూడా ఆందోళనగా అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకైంది అంటే ప్రపంచ దేశాలకు మరో పెను ముప్పు పొంచి ఉన్నది. అది సూపర్ ఎల్నినో రూపంలో పెను విపత్తు సృష్టిస్తున్నది. ఈ వైపరీత్యంలో కరువు కలరా నృత్యం చేయనున్నది. జీవకోటి జీవ మనగడ ప్రశ్నార్థకం కానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అత్యధికంగా వేడెక్కి ఈ సూపర్ ఎల్నినో సృష్టి స్థాయిని భావిస్తున్నారు. మే చివరి వారంలో ఎల్నినో మొదలై జూలై చివరి నాటికి అది సూపర్ ఎల్నినో రూపాంతరం చెందే అవకాశం 82% మేర ఉందని నేషనల్ ఓషియన్ అండ్ ఏంది అంటే అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2020లో తొలి మాసం వరకు కూడా సూపర్ ఎల్నినో కొనసాగే ప్రమాదం ఉందంటూ కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కరువు రేవంత్ రెడ్డి, చంద్రబాబు అక్కడ అధికారంలోకి వచ్చినా, ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చినా, కాంగ్రెస్ పార్టీ వచ్చినా కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతుంది. అయిపోయింది. ఇంకెక్కడిదిగా తిండి కోసమే మనం ఎన్ని రోజులు ఇప్పుడు భూముల కోసం కొట్టుకుంటారు కదా నాయకులు. ఆ భూమి మట్టి బుక్కుర్రి కదా తెలుస్తుంది. భూవ కోసం అల్లాడిపోయే పరిస్థితులు వస్తాయట. ఇక చెప్పురు దీనికి సమాధానం. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం మీరు ఒకసారి చూడండి. పిహెచ్సి నుంచి మెడికల్ కాలేజీ దాకా నిరంతర నిఘా. సర్కార్ దవాఖానల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్. అటెండెన్స్ నుంచి సర్జరీల దాకా అన్ని మానిటరింగ్. అంబులెన్స్లు, మందుల నిల్వ, దాంతోపాటు ఎక్విప్మెంట్ అన్ని లైవ్ అప్డేట్స్. ఓపీలు, ఇన్ఫెషన్లు, ఆపరేషన్ల వివరాలన్నీ కూడా రికార్డు. కలెక్టర్లు, హెచ్ఓడీలు అధికారుల స్థాయిని బట్టి మానిటరింగ్ యాక్సెస్. ఇప్పటికే బయట రాష్ట్రాలలో కమాండ్ కంట్రోల్ సెంటర్ సిస్టమ్ యాక్సెస్ మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం. మందుల కొరతకు చెక్. హాస్పిటల్లో మందుల కొరత లేకుండా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ సెంటర్ ద్వారా బలోపేతం చేయనున్నారు. ఏదైనా ఆసుపత్రి మందుల నిల్వలు అయిపోవడానికి ముందే ఈ సిస్టమ్ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే హాస్పిటల్లో ఎక్స్రే, స్కానింగ్ మెషిన్ లాంటి వైద్య పరికరాలు
ఎన్ని పని చేస్తున్నాయి, ఏవి రిపేర్లో ఉన్నాయనే అంశాలపై డైలీ అప్డేట్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఏదైనా మెషిన్ పనిచేయకపోతే వెంటనే సంబంధిత విభాగానికి అలర్ట్ వెళ్లడం ద్వారా నిర్ణీత సమయంలోపనే వాటిని రిపేర్ చేయవచ్చు వీలుంటుంది. ఇక 108, 104 అంబులెన్స్ సేవలను కూడా GPS ద్వారా ట్రాకింగ్ చేస్తూ అత్యవసర సమయంలో అవి ఎంత వేగంగా రోగి వద్దకు చేరుకున్నాయనేది నిరంతర మానిటరింగ్ చేస్తారు. అంబులెన్స్ ఎక్కడ ఉంది, కాలు వచ్చిన ఎంతసేపటికి రోగి దగ్గరికి చేరింది, అది మ్యాపింగ్ ద్వారా చూస్తారు. ప్రమాదం జరిగినప్పుడు రోగిని సమీపంలోని ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అక్కడ అవసరమైన సౌకర్యాలు ఉన్నాయా లేదా అనేది కమాండ్ కంట్రోల్కి సంబంధించి ఏంటంటే గైడ్ చేస్తే ఇది రావాలి, ఇది 100% రావాలి. ప్రభుత్వ దవాఖానల పైసలు తీసుకొని మళ్ళీ ప్రైవేటు సొంత క్లినిక్లు పెట్టి మళ్ళీ ఇళ్ళకి వచ్చిన పేషెంట్ల అక్కడికి తీసుకెళ్ళి రక్తం వాళ్ళ పైసలు దొబ్బితుంటారు. కొంతమంది డాక్టర్లు అయితే వైద్యం చేస్తలేరాలు, వ్యాపారం చేస్తున్నారు. చదువు సేవ అన్నారు, అది కార్పొరేట్ వ్యాపారం అయిపోయింది. వైద్యం సేవ అన్నారు, ఇది కార్పొరేట్కి మించిన అయిపోయింది. ఏ దవాఖానలు పెద్ద పెద్ద దవాఖానలు అట, అదేదో పేర్లు ఉన్నాయి, యశోద, కిమ్స్, దాంతోపాటుగా ఏ సన్సైను, దాంతోపాటు ఇట్లా చెప్పుకుంటూ పోతే AIG అట, MG అట, ఏందో పేర్లు పెట్టిళ్ళు. అలా ఒక్కరోజు బెడ్ అపోలో అట, ఒక్కరోజు బెడ్డే 50,000 అట, 20,000 అట, 30,000 అట. ఏంది కథ? ఒక బెడ్లో ఏం పెడతారు వాళ్ళు? ఏమన్నా వేరే గ్రహం నుండి ఏమన్నా తీసుకొచ్చి హెల్త్ను బాగా చేయడానికి ఏమన్నా శక్తులను తీసుకొస్తాలా, లేకపోతే ఆ రూమ్ మొత్తం వేరే గ్రహంలోకి తీసుకెళ్తాలా? ఏందది? ప్రభుత్వం అడిగేటోళ్ళు లేడు కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఉంటారు. ప్రభుత్వం మీద కాదు, ప్రభుత్వం మీద మానిటరింగ్ చేయాలి. ప్రైవేట్ దవాఖానలకు సంబంధించి కూడా వీళ్ళు మానిటరింగ్ చేయాలి. అప్పుడే అంతే తెలుస్తుంది. ప్రైవేటుకు సంబంధించి కూడా మానిటరింగ్ చేస్తే అసలు కథ మొత్తం బయటపడుతుంది. అసలు ఏమవుతుంది, ఏం కథ, ఏం లక్షణం మొత్తం తెలిసిపోతుందండి. నేను చెప్తున్నా కదా, మొత్తం బయటపడుతుంది. లేకపోతే గంతే సంగతి ఎక్కడిదక్కడ బయట పడాలి. ఈ ప్రైవేటు వైద్యం మీద కూడా వాడాలి. వైద్యం విద్య ఫ్రీ వచ్చినప్పుడైతే బాగుంటుంది, కానీ ఇక దీని మీద నిఘా పెట్టాలి. నిజంగా గ్రామీణ ప్రాంతాలలో PHC సెంటర్లు కానీ, మండల స్థాయిలో ఉండే దవాఖానలు కానీ, దాంతోపాటుగా ఇది నియోజకవర్గంలో ఉండే ఆసుపత్రి కానీ, జిల్లా స్థాయి ఆసుపత్రి కానీ, నిజంగా ప్రభుత్వం దానికి సంబంధించి దాని మీద మానిటరింగ్ లేకపోవడం వల్లనే ఇట్లుంది. మరి దీంట్లో కూడా వాళ్ళని మానిటరింగ్ చేసి, వాళ్ళని భయభ్రాంతులకు చేసి, వాళ్ళ మీద ఏమైనా స్కామ్ జరిగి వాళ్ళకి ఏమైనా లంచాలకి ఇట్లా కూడా ఒక అవకాశం ఉంటుంది. సో అన్నిటిని మానిటరింగ్ చేసి పూర్తి స్థాయిలో కూడా జరగాల్సిన పరిస్థితి ఏంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దానికి కూడా చెప్పాలి. మరి ఏం చెప్తారు, ఎట్లా చెప్తారు, ఏం కథ అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే నిజంగా PHC నుంచి సూపర్ స్పెషాలిటీ దాకా పూర్తి స్థాయిలో కూడా అన్నీ, ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో పబ్లిక్ హెల్త్కి సంబంధించి DPCH కానీ, లేదా TVVP అంటే వైద్య విద్యా పరిషత్ కానీ, మెడికల్ ఎడ్యుకేషన్ కానీ, ఈ విభాగాలన్నింటికి సంబంధించిన అటెండెన్స్ కానీ, దానికి సంబంధించి విడివిడిగా కూడా ఆ పర్యవేక్షణ ఉంటే, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉన్నది చూడు, కమాండ్ కంట్రోల్ ఆ రూమ్కు సంబంధించి ఎట్లున్నదో ఇది వైద్యానికి సంబంధించి కూడా కమాండ్ కంట్రోల్ ఉంటేనే అసలు విషయం అనేది బయటపడుతుంది. అప్పుడు అసలు సినిమా మొత్తం కనబడుతుంది. ఎందుకంటే నేను తెలంగాణ సమాజానికి చెప్పేది ఏంటంటే, వైద్యం కాదు, వైద్యం కోసం పోతే ఉన్న పానం పోయే రోజులు అయిపోయింది. వైద్యం కోసం పోతే ఉన్న ఆస్తులు అమ్ముకుపోయే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు దవాఖానా పోతే మళ్ళీ తిరిగెత్తడా తెలియదు, దవాఖానా పోతే ఉన్న ఆస్తులు ఉంటాయా పీక్తాయా కూడా తెలియదు. తెలంగాణలో గదే పరిస్థితి నిలబడదు. కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించుర్రి, వాస్తవాలు ఏందో అవాస్తవాలు ఎందుకు కూడా గ్రహించండి. దాంతోపాటు ఇవన్నీ కూడా మంచి పరిణామాలే. మరి ప్రభుత్వం చేసే పాలసీ కానీ, ప్రభుత్వం తీసుకొచ్చే జీవోలు కానీ, ప్రభుత్వం తీసుకొచ్చే ప్రణాళిక కానీ, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనం కూడా వేచి చూద్దాం.